అండి అందరికీ. చిన్న చిన్న కుండీలలోనే మనం ఎంత హార్వెస్ట్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. చూడండి, దొండకాయలు దింపుతున్నాను. చూడండి దొండకాయలు, ఇది నల్లేరు. చిన్న చిన్న టబ్బులలో కుండీలలో కూడా మనం ఇలా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో నల్లేరు, బాగా ఎగురొచ్చింది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా కూరలు కానీ కూరగాయలు కానీ కొంచెం బాగా వస్తాయి. చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు బాగా వస్తాయి అన్నమాట ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్నీ. మొన్నటిదాకా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి అంతా కట్ చేసాను చెట్లు. ఇప్పుడు మళ్ళీ ఎగురొచ్చి మళ్ళీ కాస్తున్నాయి. చూడండి తెంపక పండిపోయాయి, 2 కాయలు పండిపోయాయి రెడ్డిగా. చూడండి దొండకాయలు, అటు కొంచెం కొమ్మ పోయింది, ఇటు కొంచెం నేరేడు చెట్టుకు కొంచెం సగం ఇక్కడ వచ్చింది, సగం అక్కడ వెళ్ళింది దొండ చెట్టు. ఇంకో దగ్గర కూడా ఉంది, అది వీడియో మిస్ అయింది. చిన్న చిన్న బకెట్లలో, టబ్బులలో, కుండీలలోనే పెట్టుకున్నాను. ఈ టబ్బులో ఉంది నేరేడు చెట్టు కూడా, ఎంత పెద్దగా ఉందో చూడండి. చూసారా దొండకాయ పిందెలు, ఇంకా పిందెలు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కొత్త కొత్తగా, ఇప్పుడే ఖాతా స్టార్ట్ అయింది. చూడండి కాయలు చిన్నగా ఒక బకెట్లో పెట్టుకున్నా కూడా స్థలం లేకున్నా కానీ మన ఇంట్లో వారంలో ఒకసారి వండుకోనికి వస్తాయండి దొండకాయలు. పండుగ కూడా తెంపుతున్నాను మీకు చూపిద్దామని. తినొచ్చు కూడా అండి, ఇవి బాగుంటాయి, పండిన తర్వాత తినొచ్చు. చూడండి దొండకాయలు, ఇట్లా నేరేడు చెట్టుకు మొత్తం పాకింది దొండ తీగ. చూసారా తోటకూర ఎలా వచ్చిందో. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇంకా బాగా మొలుస్తాయి. మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే సంవత్సరంలో బచ్చల కూర చెట్టు, అది చిన్నది, చాలా ఉన్నాయి బచ్చల కూర చెట్లు కూడా. ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే సంవత్సరంలో ఆకుకూర ఏదైనా, ఈ తోటకూరలు ఇలాంటివి వర్షాకాలం వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. చాలా రోజులు ఉంటుంది, అది ఆకులు తెంపుతున్న కొద్దీ ఎగురు పెడతా ఉంటుంది, మళ్ళీ తెంపుకొని వండుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి వస్తుంది. చూడండి రెయిన్ లిల్లీ ఎలా వచ్చాయో. ఒక దానిమ్మకాయ కూడా కాసింది, ఇది నాటి దానిమ్మ చెట్టు. చూడండి బచ్చల కూర చాలా దగ్గరలో ఉంది, బచ్చల కూర చాలా దగ్గరలో మొలిచాయి చెట్లు. ముందు చెట్లు అన్నీ తీసి పడేసాను పోయిన సంవత్సరంవి, ఇప్పుడు మళ్ళీ గింజలు పడతాయి కదా, మళ్ళీ వచ్చాయన్నమాట కొత్తగా. మనకు కొంచెం అయితే సరిపోతుంది, బచ్చల కూర ఎక్కువ అవసరం లేదు. చూసారా ఎంతెంత పెద్ద ఆకులు ఉన్నాయో. అయితే మనం తీగలు అలాగే ఎక్కువ పాకిచ్చామనుకోండి, పైనకి వెళ్ళే కొద్దీ ఆకులు చిన్నగా వస్తాయి. అందుకే కొంచెం కొనలు చించేయాలి, చిగుర్లు చించేస్తే ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది, ఎక్కువ ఇగుర్లు వచ్చి ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ ఆకులు కూడా పెద్దగా అవుతాయి అన్నమాట. లేకపోతే చిన్న చిన్నగా మీదికి ఎక్కువ తీగ వారే కొద్దీ చిన్న చిన్నగా ఉంటాయి. అందుకే మనం చుళ్ళు దించేసుకుంటూ ఉండాలి. కింద పెద్ద పెద్ద ఆకులు వస్తుంది, హార్వెస్ట్ మంచిగా చేసుకోవచ్చు. స్థలం లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే, ఓపిక ఉంటే ఇలా చిన్న చిన్న కుండీలలో కూడా పెట్టుకోవచ్చు. మాకు ఎక్కడే కానీ ఇంచు భూమి కూడా లేదనమాట, అన్ని కుండీలలో టబ్బులలోనే పెట్టుకున్నాను నేను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, అందుకోసమే పెట్టుకున్నాను ఇలాగా. వారంలో 3-4 రోజులైనా మనం ఇవి తెంపుకొని తినొచ్చు కదా. మందులు లేనిది ఉట్టి నీళ్ళు పోసే పెంచుతున్నాను నేను, ఏమీ వేయట్లేదు వీటికి. చూడండి ఎంత బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇంకా 3-4 చెట్లది నేను తెంపట్లేదు, ఓన్లీ 3 చెట్లది మాత్రమే తెంపుకుంటున్నాను నేను. బచ్చల కూర సరిపోతుంది ఒకరోజు పప్పుకి, పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పప్పులేకే వేసుకుంటున్నాను. చూడండి ఇంకా ఉన్నది చూడండి అక్కడ బచ్చల కూర, సరిపోతుంది ఇది మొత్తం ఒక రోజుకి చాలు. ఇంకా చూడండి ఇంకా ఉంది. నల్లేరు కూడా తెంపుకుందామండి. సర్దైందండి, గొంతు మూసుకుపోతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, క్లైమేట్ చేంజ్ అయింది, గొంతు మొత్తం వాయిస్ కూడా సరిగా రావడం లేదు. చూడండి నల్లేరు ఇట్లా టబ్బులో పెట్టుకున్నా కూడా మనం ఇంట్లో దింపుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ దొరకదనమాట, చాలా రేర్గా దొరుకుతుంది. ఇది ఎముకలకి చాలా మంచిది, బోన్ పెయిన్స్కి, నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందంట ఇది తింటే.
అందుకే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను. చించుకుంటున్న కొద్దీ మళ్ళీ ఇగురు వస్తూనే ఉంటుంది. 15-20 రోజులకు ఒకసారి పెరుగుతూనే ఉంటుంది మనం తెంపుకుంటున్న కొద్దీ. చూడండి దీనికి ఆకులు కూడా ఎలా ఉంటాయో. నేను ఇది తెంపట్లేదు, దొండ చెట్టు దానికి అరలి మొత్తం పిందెలు పూతలు వస్తున్నాయిగా, ఇంకా కొమ్మ అలాగే ఉంచేసాను. చూడండి దాని ఆకులు ఇవి నల్లేరు ఆకులు, దొండకాయలు, ఇంకా పిందెలు ఉన్నాయి. పిందెలు వదిలేసాను అనమాట, కొంచెం పెద్దగా అయినవి మాత్రమే తెంపుకున్నాను. చూడండి సరిపోతుంది ఇది. ఇంకా ఇది ఒకరోజు పచ్చడికి సరిపోతుంది చాలు. ఇంకా చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉంది బచ్చల కూర. మళ్ళీ ఇంకో రోజు తెంపుకుందామని ఇంక నేను ఇక్కడ తెంపట్లేదు, అదే సరిపోతుంది అనేసి మీకు చూపిస్తున్నాను. దానిమ్మ చెట్టు చూసారా, ఇది హైబ్రిడ్ది. నేను చూడండి ఇదేమో నాటిది, ఒక కాయ ఉంది నాటి చెట్టుకి. ఇది చిన్న చూసారా, అంత బకెట్ అంత సైజులో పెట్టుకున్నాను. ఇది హైబ్రిడ్ దానిమ్మ చెట్టు, బాగా పెరుగుతోంది ఇప్పుడు. ఇది ఆకుకూర తెంపేటప్పుడు వీడియో కట్ అయిపోయింది. చూడండి ఒక టబ్బులోనే తెంపుకున్నాను. మల్లె చెట్టు నేను ఎలా అంటుకట్టుకున్నానో చూసారా. ఇది మొత్తం కట్ చేసాను చెట్టు. ఆ కొమ్మను ఒక కొమ్మ వస్తే కింద ఆ కొమ్మని ఇలా భూమిలో వాతి అలాగే ఇలా బరువు పెట్టేశాను అనమాట. ఏర్లు వచ్చినాక మనం పైన కట్ చేసేస్తే అది చెట్టు తయారైపోతుంది. నేను అలా అంటు కట్టుకుంటున్నాను. మల్లె చెట్లు 2 రకాలు కట్టుకున్నాను. చూడండి అరవేట్ చేశాను. దొండకాయలు, నల్లేరు, తోటకూర, బచ్చల కూర 4 రకాలు వచ్చాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్ చేయండి.